సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా బాధితులు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ప్రాబ్లం ఏంటంటే మేము 1989లో గుండ్లపోచంపల్లి మేడ్చల్ మండల్ అనే దాంట్లో మేము అక్కడ విలేజ్లో గుండ్లపోచంపల్లిలో వెంచర్ చేశారు శంకర్ యాదవ్ అని. అతని దగ్గర మా పేరెంట్స్ కొనుక్కున్నారు ప్లాట్స్. అప్పట్లో మా పేరెంట్స్ కొన్నారు. రూపాయి అంతా కూడబెట్టుకొని చేసుకున్నది. అది 366 ప్లాట్లు మేము కొనుక్కున్నామండి. సో 366 మంది బాధితులే ఉన్నారు. కాకపోతే 366లో 260 ప్లాట్లు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి అప్పట్లో అందరిని బెదిరించేసి లాక్కున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మేము ఇవ్వకపోవడం వల్ల, మేము ఎవరికి భయపడకపోవడం వల్ల మా దగ్గర మిగిలినాయి. మేము 110 మంది ఉన్నామండి. ఒరిజినల్ డాక్యుమెంట్ సేల్ డీడ్ ఉంది. 89, 90 నుంచి సేల్ డీడ్ కాపీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఈసీ కూడా అందరు మా పేర్ల మీదనే వస్తున్నాయి. మీరు చూడొచ్చు. వాళ్ళు ఫేక్గా 2017, 2018లో 16 ఎకరాలు మాది అని చెప్పి క్రియేట్ చేసి డాక్యుమెంట్ మల్లారెడ్డి బామ్మర్ది అయిన శ్రీనివాస్ రెడ్డి అతని కొడుకు మహేందర్ రెడ్డి పేరు మీద 16 ఎకరాలు మల్లారెడ్డి ట్రస్ట్ కింద డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు. అది ఏ విధంగా చేశాడు? ఆ గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి, వాళ్ళ హుకుమత్ నడుస్తుంది కాబట్టి, బీఆర్ఎస్ దొంగలు కాబట్టి వాళ్ళు చేయించుకున్నారు. సో మాకు ఎప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవుతుందని చూసాము, ఎదురు చూసాము. గవర్నమెంట్ చేంజ్ అయింది. మాకు న్యాయం కావాలని రేవంత్ అన్న దగ్గరకు వచ్చాము. దయచేసి మాకు రేవంత్ అన్న న్యాయం చేయాలని. గతంలో చూసినా కూడా ఈ మల్లారెడ్డి ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డి మీద చాలా ఆరోపణలు, చేతిలో ల్యాండ్ మాఫియా అంటే ఇలాంటి చాలా ఎగ్జాక్ట్ గా ఆయన ల్యాండ్ మాఫియానే. ఆయన దగ్గర ఉన్నది చారాన కష్టపడ్డాడు. ఆయన అంటాడు కదా, పూలు అమ్మినా, పాలు అమ్మినా, అది పోసినా, బోర్వెల్ వేసినా, చిట్ ఫండ్ చేసినావు నువ్వు అన్ని మేము చూసినాం. ఎందుకంటే బోయినపల్లి బస్తీల మనిషి నువ్వు పాల డబ్బాలు కట్టుకొని పోయినప్పుడు మేము చూసినాము. నువ్వు చేసింది చారాననే కష్టపడి. మిగిలిన బారాన ఏడికెళ్ళి సంపాదించావు చెప్పగలుగుతావా? చెప్పలేవు. మొత్తం ఇవే ల్యాండ్ గ్యాబరింగ్లు, వాణి ముంచడం, వీని ముంచడం. ఇలా మైసమ్మ గూడలో ఇంత పెద్ద యూనివర్సిటీ అయిందంటే ఎట్లయింది? వాళ్ళ అమ్మమ్మ ఊరది మైసమ్మ కూడా. కష్టపడ్డా కాలేజీలు కట్టినా ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, అక్కడ ఉన్న పంట పొలాలు మైసమ్మ గూడలో ఎవరైతే రైతులు ఉన్నారో బాధితులు, ఆ రైతులు బాధితుల దగ్గర 1,00,000 రూపాయలకు, 50,000కు, 1,50,000కు ఎకరం కొనేసుకున్నాడు. వాళ్ళకు 10,000, 50,000 ఇచ్చేసి మిగిలిన ఇంకా ఇస్తానులే, నేను ఒక వారంలో ఇస్తా, ఒక నెల తర్వాత ఇస్తా, మళ్ళీ రాపో అని చెప్తే బీదోళ్ళు కదా, ఇస్తాడులే పటేల్ కదా, ఇస్తాడు మల్లారెడ్డి పటేల్ కదా అని అనుకున్నారు. అట్లా యూనివర్సిటీ కోసం జాగా అమ్మినోళ్ళు నేను లేటెస్ట్ వరకు రావడం ఆయన దగ్గర తిరిగిపోవడం చూసిన. అంటే ఇంకా ఆ డబ్బులు ఇవ్వలేదంట. ఆ ల్యాండ్ కొనుక్కున్న రైతులకు డబ్బులు ఇంకా అందలేదు. ఇంకా 50,000, 70,000, 1,00,000 రావాలి అప్పటి పైసలే. ఇంకా వాళ్ళు ఆ డబ్బుల కోసం తిరుగుతున్నారు. కానీ ఈయన ఉండడు, ఎవరు ఇయ్యరు. సో ఈయన మాత్రం దాని మీద బిల్డింగ్లు కట్టేసుకొని కోట్లు సంపాదించుకున్నాడు. సో ఇది మల్లారెడ్డి కబ్జా, మల్లారెడ్డి దందా మొత్తం ఇదే. ఇంకా ఫేక్ బషీరాబాద్ పిఎస్లా 4 రోజుల నుంచి తిరుగుతున్నాం మేము. 5వ రోజు రేవంత్ అన్న దర్బార్లో వచ్చినాం. రేవంత్ అన్న మాకు మెయిల్ చేస్తాడని వచ్చినాం. 101% రేవంత్ అన్న మాకు మెయిల్ చేస్తాడు. ఏమంటే ఇటువంటి టీఆర్ఎస్ పార్టీ దొంగలు, పెద్ద దొంగలు రేవంత్ రెడ్డి, ఈయన మల్లారెడ్డి అనేటోడు నంబర్ 1 దొంగ. సో ఇక్కడ చూసుకోవచ్చు మల్లారెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ విక్టిమ్స్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సర్వే నెంబర్ 648/1, 650 and 650/2 శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ, గుండ్లపోచమ్మ విలేజ్.